ఏబీవీపీ కోరుట్ల నగర కార్యదర్శి మాడవేణి సునీల్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అదే కాకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్లలో పాఠ్య పుస్తకాలు అమ్ముతూ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇలాంటి పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని స్థానిక విద్యాధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. 2 గంటల పాటు ధర్నా చేసి స్థానిక విద్యాధికారులకు స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎందుకు ప్రైవేట్ పాఠశాలలంటే స్థానిక వాళ్ళకి డీఓకి అంత ప్రేమ అని ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి అలాంటి పాఠశాలపైన చర్యలు తీసుకుని యాజమాన్యం పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఏడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి విద్యాధికారులని అధికారం నుండి తొలగించేలా చేస్తామని హెచ్చరించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కోరుట్ల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అక్రమంగా అమ్ముతున్న బుక్స్ పట్టుకోవడం జరిగింది. ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఈరోజు మనం చూసినట్టయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకుందామంటే మౌలిక వసతులు లేక ఏదో పక్కన పడి ఉన్న స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో తన కష్టపడి ఎంతో కష్టపడి డబ్బు పోగు చేసి ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామంటే ఈ మన ఆయన చేసిన కష్టాన్ని మొత్తం రక్తం దానినట్టు ఫీజులు కావచ్చు, లక్షల ఫీజులు కావచ్చు, వేల బుక్స్ కావచ్చు అమ్ముకుంటా మన మధ్యతరగతి పేరెంట్స్ని రక్తం తాగుతూ ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే చాలా ఒక్కొక్క క్లాస్ థర్డ్ క్లాస్కి 5,000, 6,000 కావచ్చు అంత దోపిడీ చేస్తూ ఉన్నారు. దీని విషయంలో ఏబీవీ ఆధ్వర్యంలో బుక్స్ పట్టుకొని ఎంఈఓ ఆఫీస్కి తరలించడం జరిగింది. నాకు ఇంకోటి, ఇప్పుడు ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో మీరు డబ్బులు తీసుకుంటారు అంటారు, మరి ఎంతగా నిజం ఇది? 100% అవాస్తవం. దేనికైతే దానికి సిద్ధమని చెప్పేసి ఇప్పుడు నేను చెప్తున్నాను. డబ్బులు తీసుకుంటారు, బస్ కిరాయిలు తీసుకుంటారు, డబ్బులు ఇస్తలేరా అని టాపిక్ మాట్లాడతారు. స్కూల్లో బుక్కులు పట్టుకున్నందుకు వాళ్ళు ఏదో మాట్లాడలేక ఏం చేయలేక ఈ నిబంధనలు మా మీద ఎత్తున్నారు, అబండాలు ఇస్తున్నాం మీద. ఇది మాత్రం అవసరం. ఏబీవీపీ జిందాబాద్, స్టూడెంట్స్ పవర్. ఇది మీకు ఎవరు చెప్పారు? ఇట్లా ఇక్కడ విద్యార్థులు తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇట్లా బుక్స్ అమ్ముతున్నారు, ఇంత రేట్ అమ్ముతున్నారు, అంత రేట్ అమ్ముతున్నారు, మీరు బయట వేసుకోవాలంటే మా స్కూల్లో వేసుకోవాలా, సిలబస్ అల్లు ఉండదు, ఇల్లు ఉండదు, మళ్ళీ మీకు సిలబస్ మేము చెప్పాము అని చెప్పేసి ఇట్లా బుక్కులు మాల తీసుకోవాలా, టై బెల్ట్ యూనిఫామ్ నుంచి వెళ్ళి మాల తీసుకోవాలని చెప్పేసి ఇట్లా ఫోర్స్ చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు. ఓకే, ఇంకోటి, ఇప్పుడు ఇదే స్కూల్లో కొట్లలో ఇంకేమైనా స్కూల్లో చాలా స్కూల్ ఉన్నాయి. నెక్స్ట్ కూడా తెలుసుకుంటాం మేము. పేరెంట్స్ ఎవరు పేరెంట్స్ మాకు ఇన్ఫర్మేషన్ చెప్తే ఆ స్కూల్లో కూడా ఎంఏ వారికి అట్లా చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 100% మీకు కంప్లైంట్ వస్తేనే మీరు వస్తురుగా, మీరు ఇచ్చి మీరు వస్తలేరుగా. తెలుసుకుంటాము, కంప్లైంట్ కూడా వస్తున్నాయి, చాలా కంప్లైంట్ వస్తుంది. అంటే మీ దగ్గర ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది దానికి ఏమైనా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్స్ ఉన్నాయి, పేరెంట్స్ చేసిన ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఉంటానుగా మీరు వచ్చింది అయితే. ఓకే, అది మీకు అయితే ప్రూఫ్ ఉంది కదా. రైట్. ఈరోజు కొన్ని స్కూళ్ళల్లో అక్రమంగా బుక్కులు అమ్ముతున్నాయని తెలియగానే ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో తల్లిదండ్రులు చేయంగా కొన్ని బుక్కులు అయినాయి. ఎంఈఓ గారికి పాస్ చేయడం జరిగింది. అట్లాగే మన సీతజ్ఞ స్కూల్ కావచ్చు, గౌతమ స్కూల్ కావచ్చు, ఈ స్కూల్లో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది ఏబీపీ ఆధ్వర్యంలో. ఏబీపీ